తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లడానికి ముందు తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పార్టీ నేతలు కార్యకర్తలంతా భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 64వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల. ఆ స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడారో వారి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చూస్తే 29 సంవత్సరాల కంటే మునుపు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ఆదర్శమైన పాలన ఇవ్వాలని, పేదవాళ్లకు అందుబాటులో ఉండాలని, పేదరికం లేని సమాజాన్ని చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి పరిపాలన ఇవ్వాలని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాలనే ఏకైక ధ్యేయంతో తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయులుగా మనందరం భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఒక జాతీయ దృక్పథంతో దేశభక్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏ ఆశయాల కోసం అయితే పెట్టారో ఆ ఆశయాల్ని ఏ విధంగా నెరవేర్చాలో మనం కూడా ఆలోచించుకుని మరొక్కసారి మనందరం కూడా పునరంకితం కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.